హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మనం చేసుకోబోయే కూర ఏంటంటే నెత్తళ్ళండి. నెత్తళ్ళు దోసకాయ అన్నమాట. చాలా అంటే చాలా టేస్ట్‌గా ఉంటది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేయని వాళ్ళైతే గనక. చాలా రుచిగా ఉంటుంది. మనం వండుకునే పచ్చి చేపల కన్నా ఇలా ఎండు చేపలతో వండుకుంటే చాలా అంటే చాలా బావుంటుందన్నమాట. ముందుగా మనం చేసుకోవాల్సింది ఏంటంటే నెత్తళ్ళు ఒక గుప్పెడు నెత్తళ్ళు తీసుకోండి. నేనైతే సావిడే ముక్కలు కూడా తీసుకున్నాను కాబట్టి నెత్తళ్ళు కొంచెం తక్కువ తీసుకున్నా. మీరైతే కొంచెం ఎక్కువే తీసుకోవచ్చు. లేదు 2 కలిపి వండుకుంటామన్నా నేను చెప్పిన ప్రాసెస్ లో వండుకోవచ్చు. నేనైతే ఫస్ట్ నెత్తళ్ళు ఒక గుప్పెడు తీసుకున్నానండి. వాటిని మంచినీళ్లు తాగే వాటర్‌తో నానబెట్టాను ఒక పావుగంట. ఆ తర్వాత 2, 3 సార్లన్నా వాటిని వాష్ చేసుకోవాలండి శుభ్రంగా. ఎందుకంటే అందులో డస్ట్ వస్తదనమాట. చేపల్లో నుంచి ఇసకేంటి, ఆ చేపల మీద ఉన్న తెల్లగా పొర ఉంటుంది కదా! ఉప్పు చేపలు సాల్ట్ టైపు ఆ పొర ఏంటి, అదంతా వాటర్‌లోకి కడిగినప్పుడు వచ్చేస్తుంది. అలా 2, 3 సార్లు వాష్ చేసుకున్నాక ఇట్లా నూనెలో అయితే వేయించుకోవాలండి. మనం ఎంత వాటర్‌లో వాష్ చేసినా నూనెలో కూడా ఇంకా వేస్ట్ అనేది వస్తది. అది మీకు మధ్యలో చూపిస్తాను చూడండి. వీడియో మాత్రం మిస్ అవ్వకండి. ఇట్లా దోసకాయి, నెత్తళ్ళు అంటే సావిడాయలు నేను వండిందైతే. ఇది ప్రాసెస్ ఏంటి, ఎలా వండాలి అనేది ఇప్పుడు నేను మీకు చెప్తాను. వీడియో మాత్రం మిస్ అవ్వకండి. చాలా అంటే చాలా సింపుల్ గా ఉంటది అండ్ టేస్ట్ కూడా అలాగే ఉంటుంది. దానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే దోసకాయలు నేనైతే 3/4 కిలో తీసుకున్నానండి. 3/4 కేజీ దోసకాయలకి ఉల్లిపాయలు పెద్దయి ఒక 2 తీసుకోండి. టమాటాలు కూడా పెద్దయి ఒక 2 తీసుకోండి. పచ్చిమిర్చి మాత్రం 4, 5 తీసుకోండి. ఎందుకంటే దోసకాయ తీపి ఉంటుంది కాబట్టి పచ్చిమిర్చి ఎక్కువ వేస్తే కొంచెం కారం సరిపోతుందన్నమాట. ఇగోండి ఇలా మొత్తం రెడీ చేసి పెట్టుకోవాలి. ఉప్పు చేప ముక్కలు గాని, సావిడాయలు గాని, ఇట్లా దోసకాయలు గాని అన్ని రెడీ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఒక కళాయి తీసుకొని ఇవన్నీ కూడా కళాయిలో వేయాలి. ఉప్పు చేపలు, నెత్తళ్ళు మాత్రం వేయకండి. మిగతా అన్ని కూడా ఒక కళాయిలో వేసేయండి. ఇది స్టవ్ మీద పెట్టకూడదండి అప్పుడే. జస్ట్ కలిపి పెట్టాలి. అది ఏంటనేది నేను మీకు ఇప్పుడు చెప్తాను. ఇవన్నీ ఒక దాకలో వేసేసాక మీ దగ్గర మూగుడున్న పర్లా, తెపాలా ఉన్న పర్లా, ఏదన్నా ఏ కళాయి అయినా పర్లా, కానీ కొంచెం మందపాటిది తీసుకోండి. ఇప్పుడు ఇందులోనే కొంచెం పసుపు, అలాగే కొంచెం సాల్టు, కొంచెం కారం, మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా ఆయిల్, అది కనీసం ఒక అరగంటన్నా పక్కన పెట్టాలండి. ఒక గ్లాసులోనో ఒక గిన్నెలోనో పోసి ఒక అరగంటన్నా పక్కన పెట్టాలి. అప్పుడే ఆ చేపలో వేయించిన డస్ట్ అయితే ఉంటది కదా, అది అడుక్కొచ్చేస్తుంది. నూనెంతా పైకి వస్తుంది అనమాట. అదే నూనె ఇప్పుడు కూరలో పొయ్యాలి మనం. లేదు ఆ నూనె మేము అలాగే ఉంచుకుంటాము, ఫ్రెష్ ఆయిల్ పోసుకుంటామన్నా నో ప్రాబ్లం. నేనైతే వేయించిన నూనె మళ్ళీ పోసానండి. మీకు డస్ట్ వస్తుందని చెప్పాను కదా, ఇప్పుడు చూపిస్తా చూడండి గ్లాస్ లో. మనం వేయించిన తర్వాత ఒక అరగంటన్నా పక్కన పెడితే ఈ రకంగా అయితే డస్ట్ అంతా అడుక్కు వచ్చేస్తుంది అనమాట. ఇదైతే నేను పారబోసేస్తాను. మనం ఎంత కడిగినా కూడా ఇలా వస్తుందండి. సో ఇప్పుడు మనం ఇవన్నీ వేసుకున్నాం కదా, ఇవన్నీ కూడా చేత్తో బాగా కలపాలి. ఎందుకంటే ఆ ఉప్పు, కారం, పసుపు అనేవి ముక్కలకి బాగా పట్టాలన్నమాట. మాక్సిమం ఒక 5 నిమిషాలన్నా బాగా కలపండి. అట్లాగే ఈ వీడియో కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ ఇంకా ఎన్నో రకాల వంటకాలు అయితే పెడతాను. ఈ వీడియో నచ్చితే గనక ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా పంపించండి, వాళ్ళు ట్రై చేస్తారు. ఇలా బాగా కలిపిన తర్వాత ఇంక ఇలాగే తీసి స్టవ్ మీద పెట్టేసుకోవాలండి. ఇంకా మనం ఇంకేమి వేయక్కర్లేదు, అన్ని వేసేసాము, ఏమి కలపక్కర్లేదు. కూర మాత్రం చాలా అంటే చాలా టేస్ట్ వస్తుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది ఏంటి అనేది నాకు ఒక కామెంట్ చేయండి. ఇప్పుడైతే స్టవ్ వెలిగించేసుకొని కూర అయితే పొయ్యి మీద పెట్టేసుకుందాం. ఇది మీడియంలోనే పెట్టాలండి, హైలో పెట్టకూడదు. మీడియంలోనే పెట్టాలి.
కూర ఒక పావు గంట 20 నిమిషాలకైతే దోసకాయలు ఉన్న నీరంతా లాగేస్తుంది. అప్పుడు సిమ్లో పెట్టాలండి. మళ్ళీ సిమ్లో పెట్టి మళ్ళీ ఒక పావు గంట పెట్టిన తర్వాత ఇప్పుడు నాకు ఇలా వచ్చింది. అంటే నాకు ఈ కూర ఇలా రెడీ అవ్వడానికి 40 నిమిషాల టైం అయితే పట్టిందండి. ఒక 20 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో పెట్టాను. ఒక పావు గంట పైన సిమ్లో పెట్టాను అనమాట. అప్పుడు ఇలా రెడీ అయ్యింది. ఇప్పుడే ఇందులో మనం వేయించి పెట్టుకున్న సావడాయి ముక్కలు గాని నెత్తళ్ళు గాని వేసేసుకుందాము. వేసేసుకొని ఒక గ్లాస్ నీళ్లు పోయండి. ఎందుకంటే ఆ కూర కారం ఏదైతే ఉందో ఆ రుచి అంతా ముక్కలకు పట్టాలన్నమాట. అందుకని ఒక పావు గ్లాస్ నీళ్ళైతే పోసి మళ్ళీ ఇంకొక 5 నిమిషాలు స్టవ్ మీదే ఉడికించండి. అంతే అండి. ఒక 5 నిమిషాలకి చూద్దాము. ఇదిగోండి, ఒక 5 నిమిషాల తర్వాత ఈ రకంగా అయితే వచ్చిందనమాట మనకి కూర. ప్రాసెస్ సింపుల్ అండి. కూర అయితే చాలా అంటే చాలా టేస్ట్ గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది నాకు కామెంట్ చేయండి. ఇప్పటి వరకు మీరు చూసినందుకు చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి. ఇట్లాగే నా వీడియోస్ ఆదరిస్తారని అనుకుంటున్నాను. ఉంటా అండి, మరో కొత్త వంటకంతో మళ్ళీ కలుద్దాము. బాయ్.